18వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. రోడ్డు మీద అటు ఇటు తిరగండి ఎవరనే. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుచున్నానో వాటిని కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రియ సోదరుడా నాగరాజు, దేవుడు 2000 సంవత్సరములకు పూర్వము నరావతారిగా జన్మించి సర్వ మానవాళి చేసిన పాపములన్నిటి కొరకు సిలువలో చనిపోయినాడని నమ్ముతున్నావా? ఆయన చనిపోయిన తర్వాత పాతి పెట్టబడి 3వ దినమును తిరిగి లేచున్నాడని నమ్ముతున్నావా? ఆయన అనేక మంది కనబడి పరలోకములకు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని నమ్ముతున్నావా? ఆయన నమ్మిన వారి కొరకు ఆయన త్వరలో రాబోతున్నాడని నమ్ముతున్నావా? మరి యేసయ్య నమ్ముకునడం వల్ల కొన్ని శ్రమలు కష్టాలు వస్తాయి. వాటిలో నీవు నమ్మకంగా ఉండగలవా? నీవిచ్చిన సాక్ష్యమును బట్టి, దేవాది దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. ప్రియ సోదరుడా బాలరాజు, దేవుడు 2000 సంవత్సరములకు పూర్వము నరావతారిగా ఈ లోకములో జన్మించి సర్వ మానవాళి చేసిన పాపములన్నింటినీ కూడా తనపై వేసుకొని మనందరికీ బదులుగా సిలువలో చనిపోయినాడని నమ్ముతున్నావా? ఆయన పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడని నమ్ముతున్నావా? ఆయన పరలోకమునకు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఆయనను విశ్వసించిన వారి కొరకు విజ్ఞాపన చేయించున్నాడని నమ్ముతున్నావా? ఆయన నమ్మిన వారి కొరకు ఆయన త్వరలో రాబోతున్నాడని నమ్ముతున్నావా? యేసయ్యను నమ్ముకునడం వల్ల కొన్ని శ్రమలు కష్టాలు వస్తాయి. అలాంటి వాటిలో నీవు నమ్మకంగా ఉండగలవా? నీవిచ్చిన సాక్ష్యమును బట్టి, దేవాది దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నీకు బాప్తిసం ఇచ్చుకున్నాను. జాగ్రత్త. ప్రియ సోదరుడా రాజేష్, దేవుడు 2000 సంవత్సరములకు పూర్వం నరావతారిగా జన్మించి సర్వ మానవులు చేసిన పాపములన్నిటి కొరకు సిలువలో చనిపోయినాడు నమ్ముతున్నావా? ఆయన చనిపోయిన తర్వాత పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచున్నాడు నమ్ముతున్నావా? ఆయన పరలోకమునకు ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని నమ్ముతున్నావా? మరి ఆయన తాను ప్రేమించిన వారి కొరకు త్వరలో రాబోతున్నాడని నమ్ముతున్నావా? మరి యేసయ్య నమ్ముకోవడం వల్ల కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో ఉండగలవా? నీవిచ్చిన సాక్ష్యమును బట్టి, దేవాది దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున చూసుకురాలండి.
ఇందుకే కింద వరకు ఉంది, 5 మినిట్లోనే ఉంది. చెయ్యలేదు ఏమగా ఇంకా కొంచెం ఇంకో మెట్టు దిగని పర్వాలేదు, మెల్లగా దిగు, మెల్లగా. అది ఎలా లోపలికి పైకి వచ్చేసి ప్రియ సహోదరి కృష్ణవేణి, దేవుడు 2000 సంవత్సరముల పూర్వము నరావతారిగా ఈ లోకములో జన్మించి సర్వ మానవాళి చేసిన పాపములన్నింటినీ తనపై వేసుకొని సర్వ మానవాళికి బదులుగా సిలువలో చనిపోయినాడని నమ్ముతున్నావా? ఆయన పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచాడని నమ్ముతున్నావా? ఆయన పరలోకములకు ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఆయన యందు విశ్వాసముంచిన వారి కొరకు జ్ఞాపన చేస్తున్నాడని నమ్ముతున్నావా? ఆయన తాను నమ్మిన వారి కొరకు త్వరలో రాబోతున్నాడని నమ్ముతున్నావా? శ్రమలు కష్టాలు వస్తాయి, వాటిలో నీవు నమ్మకంగా ఉండగలవా? నీవిచ్చిన సాక్ష్యమును బట్టి, దేవాది దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున నీకు బాప్తిస్మం ఎందుకంటే లేడీస్ చాలా ప్రమాదం ఉంటుంది. బాలుగా పడిపోయారు బాబా, జాగ్రత్త తీసుకెళ్ళండి అమ్మా. అయిపోయినట్టే ఆటోలు అవి వస్తున్నాయి. ఇంకెవరైనా ఉన్నారా? వెళ్ళొద్దు. దయచేసి తలలో వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను.